అందరికీ శుభోదయం. ఈరోజు ద్వాదశి. ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతోటి ఆచరించిన వాళ్ళు ద్వాదశి పారణతోటి వ్రతాన్ని విరమిస్తారు. వ్రతము అంటే నియమంతో కూడుకున్నది అని అర్థం. ద్వాదశి పారాయణం అనేది ఏకాదశి ఉపవాసాన్ని విరమించే పవిత్రమైన ప్రక్రియ. ద్వాదశి తిథిలో సూర్యోదయం తర్వాత తులసీ దళాలతోటి శ్రీ మహావిష్ణువుని పూజించి విష్ణు సహస్రనామ పారాయణం చేసి సాత్విక ఆహారాన్ని స్వీకరించడం ద్వారా ఈ వ్రతాన్ని పూర్తి చేస్తారు. ఇది ఏకాదశి వ్రత ఫలితాన్ని సంపూర్ణం చేస్తుంది. ద్వాదశి పారాయణ విధానంలో సమయం అన్నది ఒక ముఖ్యమైన నియమం. ద్వాదశి గడియలు ముగియక ముందే సాధారణంగా సూర్యోదయానంతరం పారణ చేయాలి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించి విష్ణుమూర్తికి తులసి తీర్థం సమర్పించి పూజించాలి. పారణ సమయంలో విష్ణు సహస్రనామ స్తోత్రం, భాగవతం లేదా ద్వాదశి మహత్యాన్ని పఠిస్తారు. భగవద్గీతలో 16వ అధ్యాయంలో ఉండే శ్లోకాలను పఠిస్తారు. పారణ సమయంలో ఉల్లి వెల్లుల్లి లేని సాత్విక ఆహారాన్ని మడితో వండి మహానైవేద్యాన్ని ఆ శ్రీ మహావిష్ణువుకి నివేదించి ఆహారాన్ని స్వీకరిస్తారు. మడి అంటే ఉతికిన బట్టలు. అందులో పొడిగా ఉండే బట్టలు ధరించి ఆహారాన్ని తయారు చేసి ఆ భగవంతునికి నివేదించడం. ఏకాదశి మరుసటి రోజు ద్వాదశి నాడు ఆహారం తీసుకోకపోవడం తప్పుగా పరిగణించబడుతుంది. ఈరోజు కృష్ణపక్షం, శుక్లపక్షం రెండింటిలోనూ విష్ణువుకు అంకితం చేయబడింది. ఈ పారాయణం ద్వారా మానసిక ప్రశాంతత, తెలివితేటలు మరియు వాక్శక్తి పెరుగుతుందని విశ్వసిస్తారు. ఏకాదశి ఉపవాసం యొక్క పూర్తి ఫలం కోసం ద్వాదశి పారాయణం విధిగా పాటిస్తారు. ద్వాదశి తిథి నాడు ఉదయం వేళ ఖచ్చితంగా భోజనం చేస్తారు. ఒక సద్బ్రాహ్మణుడికి ఆ రోజు సరిపడా భోజన వసతి కల్పిస్తారు. మహానివేదన చేసిన పదార్థాలను భగవంతునికి నివేదన చేసిన పదార్థాన్ని అంటే ప్రసాదాన్ని 10 మందికి పంచి తర్వాత భోజనం చేస్తారు. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని జపించుకుంటారు. ఇలా చేయడం వల్ల శరీరంలో ఉండే ప్రాణశక్తి ఉద్దీపన జరుగుతుందని విశ్వాసం. ఆ శ్రీమన్నారాయణమూర్తి మనలో ఉండే జ్ఞాన చైతన్య మంగళ దీపాన్ని, తేజస్సును, ఓజస్సును ప్రకాశింపజేస్తారని నమ్మకం. అందువల్ల నైవేద్యాలను 10 మందికి పంచిపెడతారు. వసతి ఉన్నవారు ఖచ్చితంగా సహపంక్తి భోజనం చేస్తారు. ఇలా చేయడం వల్ల ఆ శ్రీమన్నారాయణుడు మనకు వెలుగుని, శరీరానికి నైతిక జ్ఞానాన్ని ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం. ముఖమండలం మీద ఒకంతమైన ఆనందము, మనస్సు ప్రకాశవంతమవుతాయని నమ్మకం. ఈరోజు సోమప్రదోషం. ఆ పరమశివుని కృప పొందడానికి, ధర్మబద్ధమైన కోరికలు నెరవేరడానికి, అశుభ గ్రహాల ఉపశమనం కోసం, పూర్వీకుల శాంతి, కుటుంబ శ్రేయస్సు కోసం ప్రదోష వ్రతం ఆచరిస్తారు. గత జన్మ పాపాలు, కర్మలు నశిస్తాయని నానుడి. ఈ వ్రతం ఆచరించడం వల్ల అపారమైన శివానుగ్రహం, మానసిక ప్రశాంతత కలుగుతాయని భక్తుల విశ్వాసం. ప్రదోషం సూర్యాస్త సమయానికి 1.5 గంటల ముందు మరియు తర్వాత ఉండే 3 గంటల కాలాన్ని ప్రదోషం అంటారు. ఈ సమయంలో ఉపవాసం ఉండి శివపూజ చేయడం వల్ల పాపాలు తొలగి కోరికలు నెరవేరుతాయని నమ్మకం. ఈ సమయంలో శివుడు నంది ఉదరంపై నృత్యం చేస్తాడని, కాబట్టి శివలింగాన్ని లేదా నందిని పూజించడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయని నమ్ముతారు. ఉదయం నుండి ఉపవాసం ఉండి సాయంత్రం ప్రదోష కాలంలో శివునికి అభిషేకం చేసి పూజ చేసిన తర్వాత ప్రసాదాన్ని స్వీకరించి ఉపవాసాన్ని విరమిస్తారు. సాయంత్రం వేళ శివునికి రుద్రాభిషేకం, బిల్వదళాలతో పూజ చేస్తారు.
శివలింగానికి పాలు, తేనె, గంధం సమర్పిస్తారు. సోమప్రదోష వ్రతం ఆచరించడం వల్ల మానసిక ప్రశాంతత, అప్పుల నుండి విముక్తి, ఆరోగ్యం మరియు ఐశ్వర్యం లభిస్తుందని నమ్ముతారు. సాధారణ ప్రదోషాల కంటే సోమవారం నాడు వచ్చే ప్రదోషం అత్యంత ఫలప్రదమైనది. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించుకుంటారు. చివరగా ప్రదోష వ్రత కథను చదువుకొని ఉపవాసం విరమిస్తారు. ఈ రోజున ఆలయానికి లేదా అవసరమైన వ్యక్తులకు ఆహారం, దుస్తులు, పూజా సామాగ్రి దానం చేయడం శ్రేయస్కరం. ఉపవాసం, పూజ, దానంలో ప్రతిఫలం అనంతం. అభిషేకం తర్వాత శివపార్వతికి నమస్కారం చేయడం, మంత్రాలు జపించడం శ్రేయస్సు కలిగిస్తుంది. రాత్రి పూజ ముగిసిన తర్వాత శాంతపూర్ణమైన వాతావరణంలో ధ్యానం చేయడం మంచిది. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని, ముందు మరిన్ని మంచి విషయాలతో మీ సౌమిక టాక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.